స్టార్ హీరో విజయ్ దేవరకొండ అండ్ హీరోయిన్ రష్మిక మందన ప్రేమ వ్యవహారం మనందరికీ తెలిసిందే. వీళ్ళ ప్రేమ కాస్త పెళ్లిగా మారింది. ఇద్దరు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. విజయ్ దేవరకొండ రష్మిక మందన వివాహం ఈ నెల అంటే ఫిబ్రవరి 26వ తేదీ రాజస్థాన్లోని ఉదయపూర్లో జరగనుంది. ఈ వెడ్డింగ్ వాళ్ళ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అంటే కొంతమంది సమక్షంలో మాత్రమే ఈ వివాహం వాళ్ళు జరుపుకుంటున్నారు. వివాహం అనంతరం హైదరాబాద్లో రిసెప్షన్ ప్లాన్ చేశారు. మార్చి 4న ఈ రిసెప్షన్ జరగనుంది. అయితే విజయ్ దేవరకొండ రష్మిక మందన సోషల్ మీడియాలో #విరోష్ అనేది ట్రెండ్గా మారింది. సో దీనిపై స్పందించిన విజయ్ దేవరకొండ రష్మిక మందన ఇలా చెప్తున్నారు: మేమేం చేయాలనుకుంటున్నా మా అభిమానులు దాన్ని ముందే చేస్తున్నారు. మా వెడ్డింగ్కి ఒక పేరు మేము అనౌన్స్ చేద్దాం అనే లోపే వాళ్ళు చాలా చక్కనైన ప్రేమమయమైన ఒక మంచి పేరును మాకు ఇచ్చారు. అదే మా వెడ్డింగ్కి పేరుగా మారింది. #విరోష్ అని వాళ్ళ మ్యారేజ్కి గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో పరిచయమైన వీళ్ళు, గీతా గోవిందంలో పరిచయమైన మన రష్మిక మందన, విజయ్ దేవరకొండ వీళ్ళ పరిచయం కాస్త ప్రేమగా మారి డియర్ కామ్రేడ్ అలా సాగుతూ, ఆ డియర్ కామ్రేడ్ మూవీ తర్వాత కూడా కొన్ని రూమర్స్ వచ్చినాయి. ఆ రూమర్స్ పై వీళ్ళేం స్పందించలేదు. నార్మల్గా మూవీస్ అనుకున్నారు. కానీ వీళ్ళ పరిచయం అక్కడి నుండి స్టార్ట్ అయ్యి ప్రేమగా మారి పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. సో ఇప్పుడు వస్తున్న కమింగ్ ప్రాజెక్ట్స్ అయితే విజయ్ దేవరకొండ, రష్మిక ఇద్దరు నటిస్తున్న మూవీ పేరు రణబేరి. ఇది ఈ ఇయర్ సెప్టెంబర్లో విడుదల కానుంది. ఈ మూవీ వాళ్ళకి మంచి లక్ తెచ్చిపెట్టాలని కోరుకుందాం.